కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగానే ఎన్టీఆర్ జిల్లా కొండూరు పరిధిలోని కిడ్నీ బాధిత గిరిజన తండాలకు కృష్ణా జలాలు అందిస్తోంది. ఈ మేరకు ఈస్ట్ మాధవరం, వెస్ట్ మాధవరం, రేపూడి తండా, మెట్టతండా, పాత రేపూడి, కొత్త రేపూడి, కుమ్మరికుంట్ల గ్రామాలకు ట్రయల్ రన్ ద్వారా నీటి సరఫరా ఆరంభమైంది. ఇంటింటికి నిత్యం స్వచ్ఛ జలాలు అందిస్తూ సమస్యలు ఎక్కడ ఉన్నాయో గుర్తిస్తోంది. కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లా కొండూరు పరిధిలోని కిడ్నీ బాధిత గిరిజన తండాల్లో అత్యంత వేగంగా ప్రాజెక్టును పూర్తి చేసి గిరిజనులకు కృష్ణా జలాలు అందిస్తోంది. కేంద్ర జలజీవన్ మిషన్ రాష్ట్ర సంయుక్త ఆధ్వర్యంలో 49,94,00,000 రూపాయలతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. సిలికా ఫ్లోరైడ్ కలిసిన నీటిని తాగటం వల్లే కిడ్నీ వ్యాధులు బారిన పడుతున్నామంటూ గిరిజనులు గత కొన్నేళ్లుగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 300 మందికి పైగా కిడ్నీ వ్యాధి బారిన పడి మరణించారు. తాగడానికి కృష్ణా జలాలు అందించాలని వైసీపీ ప్రభుత్వాన్ని వేడుకున్నా పట్టించుకోలేదని స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన హామీనే జగన్ నిలబెట్టుకోలేకపోయారని ఆవేదన వెలిబుచ్చుతూ వచ్చారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించి కృష్ణా జలాలు అందేలా చేస్తుండటంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కృష్ణా వాటర్ రాకముందు మాత్రం ఫ్లోరైడ్ ఉండేది. ఫ్లోరైడ్ బాగుండేది వాటర్లో. ఈ కృష్ణా వాటర్ వచ్చిన కాడ నుంచి వదులుతారంట. ట్రైల్ వేసారు ఆల్రెడీ. వచ్చే నెల నుంచి మంచి వాటర్ వస్తాయని అంటున్నారు. కృష్ణా వాటర్ వస్తాయని చెప్తున్నారు. ఈ వాటర్ ఇవ్వడం వల్ల బెటర్గా ఉంటుందని అనుకుంటున్నాం. అప్పుడు ఉప్పు నీళ్ళు ఉండేవండి, ఇప్పుడు మంచినీళ్ళు వస్తున్నాయిగా. ఇవే మంచినీళ్ళుగా కూడా వాడుకుంటున్నారండి. అప్పుడు నీళ్లు తాగేవాళ్ళు కాదండి, బాగా ఉప్పుగా ఉండేవి, అనారోగ్యాలు వచ్చేవి. అందుకు అప్పటి నుంచి తాగట్లేదు. ఇప్పుడు వచ్చాక వాటర్ తాగుతున్నారు. ఇప్పుడు కొత్త ట్యాంక్ కూడా కట్టారండి. ఈ కట్టడం వల్ల ఇప్పుడు మొన్న ట్రయల్ రన్ వదలటం వల్ల కూడా కృష్ణా వాటర్ అందరూ మంచిగా వినియోగించుకుంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 14 నెలల్లోనే ఇంత ఘనత సాధించారు. అంతకుముందు ఈ నీళ్ళు కోసం ఇబ్బంది పడి నానా బాధలు పడ్డారు. దీనివల్ల మేము కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ. మోటార్లు వదిలేటప్పుడు ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండేది. చాలామంది వికలాంగులుగా మారటం కానీ, ఉద్దానం కానీ బాగా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఈ కృష్ణా వాటర్ వచ్చిన కానీ ట్రయల్ వేశారు. మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, పొద్దున్నే కానీ మంచినీళ్ళు వస్తున్నాయి. కనుక ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రాజెక్టు ద్వారా కొండూరు పరిధి 38 గిరిజన తండాల్లోని 30,000 మందికి లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం 8 తండాల్లో ఇంటింటికి నీళ్లొస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తాజాగా కృష్ణారావుపాలెంలో పర్యటించి ప్రాజెక్టు పురోగతిని పరిశీలించారు. డిసెంబర్లోగా పనులన్నీ పూర్తి చేసి అన్ని గ్రామాలకు నీటి పంపిణీ ఆరంభించాలని సూచించారు. కొండూరుకు 10 కిలోమీటర్ల దూరంలో కుదప సంపు వద్ద పంప్ హౌస్ 1,20,000 లీటర్ల సామర్థ్యంతో ట్యాంకు ఏర్పాటు చేశారు. కుదప ట్యాంక్ నుంచి గిరిజన తండాల్లోని 36 ట్యాంకులకు నీటిని సరఫరా చేసి అక్కడి నుంచి ఇంటింటికి పంపిణీ చేస్తారు. ఈ ట్యాంకుల్లో ఎక్కువ భాగం నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. మిగిలినవి తుది దశలో ఉన్నాయి. కనీసం మొబైల్ ట్యాంకరింగ్ కూడా అప్పుడు లేదండి, తగ్గించేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఈ మొబైల్ ట్యాంకరింగ్ కూడా ఆపేశారు. వాళ్ళు లాస్ట్ యూనిట్లో అంటే ప్రభుత్వం పోయే టైంలో స్టార్ట్ చేశారు, ఒక 6 నెలల ముందు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసింది. అంతకుముందు 2014 టైంలో కూడా మొబైల్ ట్యాంకరింగ్ ద్వారా నీళ్ళు ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు మళ్ళీ ఈ 16-17 నెలలుగా ఇలాగే మొబైల్ ట్యాంకరింగ్ ద్వారా నీళ్లు కొనసాగుతున్నాయి. ఏదేమైనా కూటమి ప్రభుత్వానికి కొండూరు మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుసుకున్నామండి. వైఎస్ఆర్ ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగా ఎన్నాలాగిని మళ్ళీ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ కృష్ణా జలాలు చూడబోతున్నాం. ఈ 4 నెలల్లో మరి ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ మొత్తం ఈ సర్వే చేసి మొత్తం పూర్తి చేసి ప్రతి ఇంటికి కృష్ణా జలాలు అందిస్తారు. ఈ చంద్రబాబు నాయుడు మరొకసారి కొండూరు మండలం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. గట్టిగా ఇంకొక నెల రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ఈ భారీ ప్రాజెక్టుని, కిడ్నీ వ్యాధికి సంబంధించి శాశ్వత పరిష్కారమైన కృష్ణా జలాల పథకాన్ని కొండూరు మండలంలో ప్రారంభించబోతున్నామని చాలా గర్వంగా చెప్తున్నాను.